రెండు తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత ఆస్తుల జాబితా అతి పెద్ద సమస్యగా మారింది. పట్టా భూమి అయ్యుండి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో చేరటంతో ఆ భూమి మీద ఎలాంటి హక్కులు అందుకోలేని పరిస్థితి నెలకొంది. అవసరానికి భూమిని అమ్ముకోలేక భూ యజమానులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితా నుంచి భూములను తొలగించటంలోనూ అనేక చిక్కులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిషేధిత ఆస్తుల జాబితాతో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు తాజాగా ఓ సర్క్యులర్ను ప్రవేశపెట్టింది. ఆ సర్క్యులర్లోని ముఖ్యాంశాలు ఏమిటి? నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. 22A జాబితా, నిషేధిత ఆస్తుల జాబితా లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు, ఇదొక అతిపెద్ద సమస్యగా తయారైంది రెండు రాష్ట్రాలలో కూడా. పట్టా భూమి అయి ఉండి కూడా నిషేధిత జాబితాలో ఉంది కాబట్టి ఆ భూమి మీద ఎలాంటి హక్కులు అనుభవించలేని పరిస్థితి, అవసరానికి అమ్ముకోవడానికి కూడా అవకాశం లేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు రాష్ట్రాల్లో ఉన్న రైతులు. ఈ నేపథ్యంలో ఒక పట్టా భూమి కనుక పొరపాటునో మరో కారణం ద్వారానో ఈ 22A లిస్టులో నిషేధిత జాబితాలో పడితే తొలగించుకోవడంలో కూడా చాలా చిక్కులు వస్తున్నాయి. ఈ జాబితా సరిచేయటం కోసం ఇప్పటికే బోలెడు హైకోర్టు తీర్పులు వచ్చినాయి. ప్రభుత్వం చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్స్ జారీ చేసింది. అయినా కానీ ఈ రోజు కూడా ఈ జాబితా సరిచేయటంలో ఎన్నో అనుమానాలు, రైతులకు మాత్రమే అనుమానాలు కాదు, ఈ జాబితాని సవరించాల్సిన అధికారులకే బోలెడు అనుమానాలు, చేయొచ్చా చేయకూడదా అనే దానిపైన. ఈ నేపథ్యంలో ఓ 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలెక్టర్లతో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ 22A జాబితాకు సంబంధించి వస్తున్న సమస్యలేంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే దాని మీద స్పష్టత ఇస్తూ చాలా రకాల అంశాల మీద ఒక సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A జాబితాకు సంబంధించి ఉన్న రకరకాల సమస్యలేంటి, వాటికి పరిష్కార మార్గాలేంటి, ఆ ప్రశ్నలు సమాధానాలు ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్క్యులర్లో దాదాపు ఒక 37 రకాల అంశాలకు సంబంధించిన వాటిపై స్పష్టత ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు. అందులో కొన్నిటిని మనం ఈ రోజున ప్రస్తావన చేసుకుందాం. ఎండోన్మెంట్ వక్ఫ్ భూమి అని నిషేధిత జాబితాలో పట్టా భూములు చేరితే ఆ జాబితా నుంచి భూమిని ఎలా తొలగించాలి, ఎవరిని సంప్రదించాలి, స్థానిక జిల్లా అధికారులకు రికార్డును సవరించే అధికారం ఉంటుందా, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కు వెళితే సమస్యకు పరిష్కారం లభిస్తుందా, ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక్కసారి అది ఎండోన్మెంట్ భూమి అనో వక్ఫ్ భూమి అని నిషేధిత జాబితాలో కనుక నమోదైతే సవరించే అధికారం జిల్లా కలెక్టర్లకు కూడా ఉండదు. ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కో వక్ఫ్ ట్రిబ్యునల్కో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ మరి పొరపాటున జరిగిన దానికి ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళి పరిష్కారం చేసుకోవాలనుకుంటే ఇది వెంటనే జరిగే పని కాదు, చాలా కష్టంతో కూడుకున్నది, చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ అంశంలో జిల్లా కలెక్టర్లు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా అని చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, ఒక సర్వే నంబర్లో కనుక కొద్ది భూమి ఎండోన్మెంటు లేదా వక్ఫ్ ఉండి మొత్తం భూమి కనుక నిషేధిత ఆస్తుల జాబితాలో ఎండోన్మెంట్ భూమిగా లేదా వక్ఫ్ భూమిగా నమోదై ఉన్నట్లయితే ఆ మిగతా భూమిని తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంది అని చెప్పారు. ఎందుకంటే ఒక పట్టా భూమిని ఎండోన్మెంట్ అనో వక్ఫ్ అనో జాబితాలో చేర్చే అధికారం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి ఉండదు, వక్ఫ్కి ఉండదు. వారికి ఉన్న భూములను వారు జాబితాలో పెట్టగలుగుతారు, కానీ వారికి చెందని భూములని నిషేధిత జాబితాలో పెట్టే అధికారాలు వాళ్ళకు లేవు. కాబట్టి ఒకవేళ కొంత భాగం ఇలా ఉండి మొత్తం కనుక నిషేధ జాబితాలో ఉంటే ఆ మిగతా భాగాన్ని కలెక్టర్లు తొలగించవచ్చు. అంతేకాదు, అసలు అది వక్ఫే కాదు, అది ఎండోన్మెంట్ భూమే కాదు, అయినా సరే నిషేధ జాబితాలో ఉంటే దాన్ని కూడా జిల్లా కలెక్టర్లు తొలగించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్క్యులర్లో ప్రభుత్వం తెలియజేసింది. మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితుల కోటాలో లబ్ధిదారులకు ఇచ్చిన చాలా వరకు అసైన్మెంట్ భూములు నిషేధిత జాబితాలో చేరాయి. మరి వీటిని ఆ జాబితా నుంచి తొలగించటంలో వస్తున్న ప్రధాన అడ్డంకులు ఏమిటి? ఈ 3 కేటగిరీలో ఏ ఆధారాలు లేనప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చెప్తోంది? అసైన్మెంట్ భూమి మాజీ సైనికులకి ఇచ్చిందో లేదా స్వాతంత్ర సమరయోధులకి, రాజకీయ బాధితుల కోటాలో ఇచ్చిన భూమి, వీటిని చట్ట ప్రకారమే 10 సంవత్సరాల తర్వాత నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి అవకాశం ఉంది.
రాజకీయ బాధితులకు ఇచ్చిందైతే అసలు నిషేధిత జాబితాలను పెట్టకూడదు, వారికి పట్టా ఇచ్చిన మరుక్షణం అమ్ముకునే అవకాశం ఉంది. అయినా సరే ఈ 3 కేటగిరీలకు సంబంధించిన భూములు ఈ రోజున నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటిని తొలగించడంలో వస్తున్న ప్రధాన అడ్డంకి ఏంటంటే ఇది ఆ ఫలానా కేటగిరీలో ఇచ్చారు అనడానికి సరైన ఆధారాలు లేవు అనే కారణంతో చాలా దరఖాస్తుల్ని తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కేటగిరీలో కానీ, పొలిటికల్ సఫరర్స్ కేటగిరీలో కానీ ఇచ్చినట్లయితే ఏ ఆధారాలు లేనప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న. దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే, ఒకటి అప్పుడు ఇచ్చిన పట్టా చూడాలి, ఆ పట్టా కనుక లేనట్లయితే ఇతర ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకొని జాబితా నుంచి తొలగించవచ్చు అని చెప్తున్నారు. ఏముంటాయి ఇతర ఆధారాలు? అసైన్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయటం కావచ్చు, లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండే రిజిస్టర్లో ఈ కేటగిరీలో ఇచ్చినట్టుగా ఆధారాలు ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. లేదా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక సైనిక్ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చిన సిఫార్సు లేఖలు కావచ్చు, లేదా సైనిక్ వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఏదైనా ఆధారం కావచ్చు. ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏది ఉన్నా సరే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇది ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలోనో, పొలిటికల్ సఫరర్ కోటాలోనో, ఫ్రీడమ్ ఫైటర్ కోటాలోనో ఇచ్చినట్టుగా కనుక ఈ ఆధారాలు ఉన్నట్లయితే నేను చెప్పినట్టుగా వాటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు అని ప్రభుత్వం చెబుతుంది. ఈ రోజు వరకు ఇది చాలా పెద్ద సమస్య కూడా. చాలా సందర్భాల్లో ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చి ఉంటారు కానీ పట్టాలో రాసలేదు ఇది ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చినట్టుగా. కానీ ఆ పొందిన వ్యక్తి ఎక్స్ సర్వీస్ మెన్ అనడానికి అన్ని ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ క్లారిఫికేషన్ ద్వారా చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్ మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మాజీ సైనికులకి భూములు ఇచ్చిన సందర్భం 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి అమ్ముకునే అవకాశం చట్టం కల్పిస్తుంది. కానీ ఈ నిషేధిత జాబితాలో ఉండటం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సర్క్యులర్ కనుక ప్రభుత్వం అమలు చేసినట్లయితే ఏ ఒక్క ఆధారం ఉన్నా సరే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది.